హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూనే పోతుంది. ఏ పథకాన్ని తుంగలో దొక్కాలి, ఏ పథకానికి మద్దతు ఇవ్వాలి, ఏ పథకాన్ని ఆచరణలో పెట్టాలనే ఒక నిబద్ధతతో పోతున్నట్టు అయితే మనకు అనిపిస్తుంది. ఇందులో కొన్ని కక్ష సాధింపు చర్యలు కూడా ఉన్నవి. ఎందుకు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో పేదలకు ఆరోగ్యం ఇవ్వాలి, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యం ఇవ్వాలి, ఎవరికి వైద్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకము చాలా మంది పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి చాలా విధాలుగా స్తోమత లేని వాళ్ళకి, స్థాయి లేని వాళ్ళకి కూడా ఈ పథకం ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కూడా వైద్యం అందించుకున్న రోజులు మనం గతంలో చూసాము. కానీ ఇప్పుడు ఇదే ఆరోగ్యశ్రీని ఆశ్రగా చేసుకొని ఎన్నెన్ని హాస్పిటల్స్ ఎంతెంత కుంభకోణానికి తెరదిల్చినాయో మనకు తెలుసు. ఇందులో కొన్ని హాస్పిటల్స్ ప్రజలకు మేలు చేస్తే, కొన్ని హాస్పిటల్ ధనాపేక్ష భాగంగా ఏమి లేకపోయినా కూడా ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్, ఆ బిల్లు, ఈ బిల్లు అని ఎంత దోసుకున్నదో కూడా మనకు తెలుసు. సో ఇదే ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా పేదలకు వైద్యం ఉండాలి, పేదలకు వైద్యం అందాలి, ప్రతి ఒక్కరికి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కొనసాగించిన విధానం కూడా ఇప్పటివరకు చూసినాం. కానీ కూటమి వచ్చినాక 2 నెలల్లోపే ఆరోగ్యశ్రీకి ఒక ఆటంకం ఎదురవ్వబోతుందా, అంటే పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం దూరం ఆగిపోతుందా అనే ఒక అంశం అయితే తెరబింతికి రాబోతుంది. సో కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరి స్వార్థం కోసం, కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరి కోసమే ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని కార్పొరేట్ బడాబాబులకు అప్పగించే ప్రయత్నం. ఆరోగ్యశ్రీని అలా చేసే కష్టమే, పేదలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ. కానీ దాన్ని కూడా చాలా ఆసుపత్రులు వరంగా మార్చేసుకున్నాయి. అధికారులు, ఆసుపత్రులు కుమ్మక్కై దోచుకున్న వైనాలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. పేదలకు ఉపకారం జరుగుతుంది, కానీ ప్రభుత్వం మీద భారీగా భారం పడుతుంది. హెల్త్ కార్డు సంస్థలు, హాస్పిటల్స్ రెండూ కలిసి ఇప్పటికే వైద్యాన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశాయి. ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఊరట ఉంది, కానీ మధ్యతరగతి వారు మాత్రం బలైపోతున్నారు. హాస్పిటళ్ల దోపిడికి, అక్కర్లేని టెస్టులతో భారీగా గుంజేస్తున్నారు. వారికంటూ ప్రత్యేకమైన ఎంఆర్పీలు వేసిన మందులు అమ్మి దోచుకుంటున్నారు. ఇది సాకుగా చూపించి భారీ మొత్తాలకు వైద్య బీమా, భారీగా ప్రీమియంలు లాగేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పజెప్పాలని యోచన చేస్తుంది. ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పచెప్పాలనే ఆలోచన. ఇది ఎవరు చెప్పిండ్రు? వైద్య మంత్రి సత్యకుమార్నే ఈ విషయాన్ని వెల్లడించారు. బీమా కంపెనీలతో సమావేశం నిర్వహించామన్నారు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వమే బీమా పాలసీ కొని ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి అందిస్తుందన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కేవలం ఆంధ్రాలో మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడైనా వైద్యం చేసుకోవచ్చు. కానీ బీమా సంస్థల కార్డుల విధి విధానాలు తెలిసిన వారు మాత్రం ఇలా చేయడం వల్ల సామాన్యులు ఇబ్బందుల పాలు కాక తప్పదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ పథకానికి లిమిట్ అనేది లేదు, పేషెంట్ కంట్రిబ్యూషన్ అన్నది లేదు, ముందుగా అనుమతి తీసుకోవాల్సిన పనే లేదు. కానీ బీమా సంస్థల కార్డులు అయితే పేషెంట్ను హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఫుల్ టైం ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలంటే ముందుగా బీమా సంస్థల అనుమతి కావాల్సి ఉంటుంది. 2 లక్షల రూపాయల మేరకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికీ ఆసుపత్రుల రేట్లలో 2 లక్షలు ఏది కాదు. పైగా బీమా సంస్థలు అన్నిటికీ పే చేయవు, కొన్నింటికి పేషెంట్లే ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీలో అలా కాదు. బీమా సంస్థలు ఫైనల్ బిల్ అప్రూవ్ చేసేటప్పుడు కనీసం 10% పేషెంట్ మీద భారం వేస్తాయి. అప్పుడు ఈ భారం పేదలకు మోయలేని భారం అవుతుంది. ఇలా కాకుండా పూర్తిగా ఆరోగ్యశ్రీ విధి విధానాల్లో బీమా సంస్థల కార్డులు ఇస్తే అది ఖచ్చితంగా ప్రయోజనకారి అవుతుంది. కానీ అలాంటి కార్డులు ఇప్పటికైతే ఏమి లేవు. ఉన్న వాటి ప్రీమియం భారీగా ఉంటుంది. ప్రభుత్వానికి అది మళ్ళీ ఆరోగ్యశ్రీని మించిన భారం అవుతుంది. నిజానికి ప్రభుత్వంతో టైఅప్ చేసుకునేందుకు బీమా కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకంటే కోట్ల మంది ఖాతాదారులు ఒకేసారి వస్తారు. సింగిల్ ప్రీమియం కింద పెద్ద మొత్తం ప్రభుత్వం నుంచి అందుతుంది. అంతకన్నా భారీ వ్యాపారం మరొకటి ఉండదు. హాస్పిటల్కు కూడా భాగమే ఉంటుంది. పేషెంట్ అంటూ వస్తే ఏదో వంకన అది ఇది అని చెప్పి మినిమం 2 లక్షలు లాగేయచ్చు. కానీ సమస్య పేషెంట్కే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారు ఎక్కువ శాతం మంది పల్లెల నుంచి వచ్చిన వారే. వారికి ఈ బీమా సంస్థల విధి విధానాలు సరిగ్గా తెలియవు. దాంతో డబ్బులు కట్టే దగ్గర సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల జీరో ఖర్చు ఉంటే ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని అదే విధమైన పథకంతో మార్చాలి తప్ప ఇప్పుడున్న మెడికల్ బీమా టైప్లో అయితే తేడా వస్తుంది. ఒకవేళ ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు ఇస్తే ఖచ్చితంగా భారీ కుట్రకే తెరలేపినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బీమా సంస్థలకు ఒకవేళ వాళ్ళు కనుక ఆరోగ్యశ్రీ పథకాన్ని వాళ్ళు టేకప్ చేసుకొని ఆరోగ్యశ్రీ పథకాన్ని వాళ్ళే నిర్వహించాలి అనుకుంటే బీమా సంస్థలకి అప్పచెప్పితే వాళ్ళు పెట్టిన రూల్స్ మాత్రమే పేషెంట్స్ అయినా
ఎవరైనా వినాల్సిందే. వాళ్ళు 2 లక్షలు అంటే 2 లక్షలు, 3 లక్షలు అంటే 3 లక్షలే. అంతకు మించి నువ్వు ₹1 ఎక్కువ పెట్టుకున్నా కూడా నీ చేతులకి వెళ్ళి నువ్వు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ బీమా కంపెనీలది టర్మ్స్ అండ్ కండిషన్ మనం చదవం. అందులో గుడ్డిగా వాడు పెట్టమన్న చోట మనం సంతకం పెట్టి ఇస్తాం. అందులో ఏముంటుంది, ఏం చెప్తారు, మనకు చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళు దాచేది ఒకటి ఉంటుంది. బీమా కంపెనీల వల్ల అటు హాస్పిటల్కి లాభం ఉంటుంది, ఇటు గవర్నమెంట్కి లాభం ఉంటుంది. వైద్య విధానంలో మార్పులు, ఇట్లాంటి మార్పులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీని కనుక బీమా సంస్థలకు అప్పచెప్పితే పేదవాడికి దక్కాల్సిన వైద్యం కాస్త కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతే పేదవాడికి వైద్యం అనేది దొరకదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన ఇదే ఆరోగ్యశ్రీ పథకం, అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించిన ఆరోగ్య పథకం, ప్రతి పేదవాడికి వైద్యం అందాలనే ఒక ఆకాంక్షతోనే ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి విధానాన్ని మీరు తుంగలో దొక్కి బీమా సంస్థలకు అప్పచెప్తే నష్టపోయేది పేదోడే, మీరు కాదు. ఇది దృష్టిలో ఉంచుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చూసుకున్న తర్వాతనే పేదోడికి లాభం అవుతుందా కాదా అనేది చూసుకున్న తర్వాతనే ఇలాంటి ఆలోచనలు చేయమని కూటమి ప్రభుత్వానికి ఒక మాట. సో ఇది ఒకవేళ బీమా కంపెనీలకు ఇస్తే పేదోడికి జరిగే నష్టము, లాభము. చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.